నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెరుగైన పనిముట్లు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తక తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్, ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారులు, చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. బ్రహ్మణి ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాప్లో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది. అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నాం. నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా. మొదటిది, ఇంట్లో మగ్గాలుంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాలపైన జిఎస్టీ ఇబ్బందులు ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టీ రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం.